కురుక్షేత్ర సంగ్రామం సాగుతోంది. ఎన్డీఏ ఇండియా కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. అధికారం తమదంటే తమదంటూ రెండు కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రచారంలో మాత్రం నరేంద్ర మోదీ నేతృత్వంలోనే ఎన్డీఏదే ముందంజ అని చెప్పక తప్పదంటున్నారు రాజకీయ పరిశీలకులు. నరేంద్ర మోదీని ధీటుగా ఎదుర్కోగల నేతలు ఇండియా కూటమిలో లేరన్నదే వారి వాదన. ఇండియా కూటమిని మరీ తీసి పారేయాల్సిన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సగానికి పైగా లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇక 3 విడతల పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇంతవరకు జరిగిన పోలింగ్ సరళి గమనిస్తే తమకే అనుకూలంగా ఉందని ఎన్డీఏ ఇండియా కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో రెండు కూటములు దూకుడు మీదే ఉన్నాయి. రానున్న 3 విడతల ఎన్నికలపైనే కూటములు దృష్టి సారించాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి, హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ఎన్డీఏ చాలా నమ్మకంగా ఉన్నాయి. రెండు కూటములు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కొంచెం ఎక్కువ జోషుతో ఉంది. సార్వత్రిక ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. 7 విడతల్లో జరుగుతున్న ఎన్నికల్లో 4 విడతలు ముగిశాయి. ఇక కేవలం 3 విడతలు మాత్రమే ఉన్నాయి. 4 విడతల్లోనూ కలిపి 379 లోక్సభ స్థానాల్లో ఎవరిని గెలిపించాలో ప్రజలు తీర్పు చెప్పేశారు. అవి ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఎన్డీఏ ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ భుజాలకెత్తుకుని ఒంటి చేత్తో ముందుకు నడిపిస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మోదీ ఎన్నికల ప్రసంగాల్లో జోష్ కనిపిస్తోంది. చాలా హుషారుగా కనిపిస్తున్నారు మోదీ. ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ తిరుగులేని జనాకర్షక నేతగా దూసుకుపోతున్నారు. ఇండియా కూటమి ప్రచారం ఉధృతంగానే సాగుతోంది. కాకపోతే నరేంద్ర మోదీకి సమవుజ్జి అనతగ్గ నాయకుడు ఇండియా కూటమిలో కనిపించడం లేదు. మోదీని ఎన్డీఏ కూటమి తమ ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసింది. అయితే ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరన్నది కూటమి నాయకత్వానికే తెలియని పరిస్థితి. 2014లో మొదటిసారి ప్రధాని అయ్యారు నరేంద్ర మోదీ. 5 ఏళ్ల తరువాత 2019 ఎన్నికల్లో బీజేపీ మరింత ఘన విజయాన్ని సాధించింది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యారు. ఇప్పుడు 10 ఏళ్ల తన పాలన చూసి తమని ఆశీర్వదించమంటున్నారు మోదీ. ఈ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ ప్రధానిగా సరికొత్త చరిత్ర సృష్టించాలని మోదీ పంతంగా ఉన్నారు. ఎన్డీఏ కూటమికి 400 స్థానాలకు పైనే వస్తాయని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమి అసలు తమకు పోటీయే కాదని, ఆ కూటమిలో పార్టీల మధ్యనే సయోధ్య లేదని కమలనాథులు అంటున్నారు. బీజేపీకి భిన్నంగా 2014 ఎన్నికల్లో యూపీఏ కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 50 స్థానాలు కూడా సాధించలేక కాంగ్రెస్ పార్టీ చతికిలబడింది. దేశ చరిత్రలోనే కాంగ్రెస్ కు అంతటి దారుణ ఫలితాలు ఎన్నడూ రాలేదు. దాన్నుంచి కాంగ్రెస్ కోలుకోలేకపోయింది. ప్రతిపక్ష హోదాకు అవసరమైన స్థానాలు కూడా గెలవలేకపోవడం ఆ పార్టీ నేతలకే నమ్మశక్యం కాలేదు. 5 ఏళ్ల తరువాత 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అనుకుంది. అయితే ఆ ఎన్నికల్లోనూ దారుణ పరాజయాలే దక్కాయి. ఆ పరాజయంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాజకీయ వైరాగ్యం పట్టింది. పార్టీ అధ్యక్ష పదవికి దూరమయ్యారు. ఆ తరువాత ఆ పదవి అధిరోహించడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఆ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు అయ్యారు. ఈ ఎన్నికల్లో అయినా గెలిచి 10 ఏళ్ల ప్రతిపక్ష స్థానానికి తెరదించి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం కసిగా ఉంది. దానికోసమే భావసారూప్య పార్టీలను కలుపుకుని ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. ఇండియా కూటమి అవతరించిన క్షణం నుంచి భాగస్వామ్య పక్షాల మధ్య లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. ఇండియా కూటమిలో మొదట యాక్టివ్ గా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జారిపోయి ఎన్డీఏకి దగ్గరయ్యారు. 4 విడతల పోలింగ్ తీరును గమనించిన ఇండియా కూటమి అది తమకు మంచి ఫలితాలనే అందిస్తుందన్న నమ్మకంతో ఉంది. కూటమికి 315 సీట్లు ఖాయమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము బయట నుండి మద్దతు ఇస్తామంటున్నారు బెనర్జీ. తాను బెంగాల్ సీఎంగానే కొనసాగుతానని ఆమె ప్రకటించారు. ఇటు నరేంద్ర మోదీ ప్రతి సభలోనూ ఈసారి ఎన్డీఏకి 400 స్థానాలు తగ్గవని అంటున్నారు. బీజేపీయే 370కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని ఆయన అంటున్నారు. ఇండియా కూటమిని మాత్రం ఆయన ప్రతి సభలోనూ ఎండగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని ఆయన టార్గెట్ చేసుకుంటున్నారు. రాయ్బరేలీలో ఓటమి తప్పదనే సోనియా గాంధీ ఈసారి పోటీ చేయడం లేదన్నారు. రాహుల్ గాంధీ అమేధి అంటేనే భయపడుతున్నారన్నారు. ఎక్కువ కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మతాల మధ్య చిచ్చురేపే రాజకీయాలు చేసిందన్నారు. రామ మందిరాన్ని నిర్మించడం కాంగ్రెస్ కు నచ్చలేదన్నారు నరేంద్ర మోదీ. एक तरफ मोदी
संतुष्टिकरण से सच्चा सामाजिक न्याय देने में जुटा है, तो वहीं सपा कांग्रेस का इंडी गठबंधन तुष्टीकरण के गर्त में गिरता चला जा रहा है। वोट बैंक की राजनीति से ऊपर नहीं उठता है। आए दिन कभी छिप करके, कभी खुलेआम हिंदू मुसलमान 70 साल से यही खेल करते रहे। अब मुझे बताइए भाइयों, इस देश को 500 साल के इंतजार के बाद 500 साल के इंतजार के बाद राम मंदिर मिला कि नहीं मिला? आपको आनंद हुआ कि नहीं हुआ? गर्व हुआ कि नहीं हुआ? पूरा देश खुश है, दुनिया में रहने वाला हर हिंदुस्तानी खुश है, लेकिन ये परिवारवादी गालियां दे रहे हैं, गालियां। కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏడాదికో ప్రధానమంత్రి మారతారని మోదీ సెటైర్ వేశారు. తండ్రుల నుండి వారసత్వంగా వచ్చే ఆస్తులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుంటుందని హెచ్చరించారు. మరోవైపు ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపైన నరేంద్ర మోదీ ధీటుగా స్పందించారు. నేను వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తానా? నేను అటువంటి నాయకున్నా? మీరే చెప్పండి అంటూ ప్రజలను ప్రశ్నిస్తున్నారు మోదీ. ओबीसी का आरक्षण था, वो बेचारे रोते रह गए, और ये पूरा मॉडल पूरे देश में लागू करना चाहते हैं। भाइयों बहनों, मैं भी आप ही के बीच में से निकला हूं। क्या मेरे जीते जी ये कर पाएंगे? क्या मेरे जीते जी ये ओबीसी का आरक्षण छीन पाएंगे? क्या मेरे जीते जी ये एससी का आरक्षण छीन पाएंगे? क्या मेरे जीते जी एसटी का आरक्षण छीन पाएंगे? क्या भाइयों बहनों, मैं जिंदा हूं ना, तब तक मैं इनको ये राजनीति नहीं करने दूंगा। ఎన్డీఏ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోన్నా లోలోన మాత్రం భయపడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 4 విడతల పోలింగ్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారన్న అక్కసుతోనే బీజేపీ ఇండియా కూటమి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలను కూడా అడ్డుకుంటోందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. यहां तक कि अभी से उन्होंने शुरू किया, जिस इलेक्शन एजेंट हम बनाते हैं उसको डरा रहे हैं। और बहुत से ताजुब की बात है, हैदराबाद में मैं देखा कि एक महिला बीजेपी की जो कैंडिडेट है वो तो बुर्खा उठा के देख रही, चिट्ठियां कहाँ से है, क्या है, आप देखे होंगे। तो ये ऐसी स्थिति में फ्री फेयर इलेक्शन होता है? डरा के आप इलेक्शन करते हो। इसीलिए लेवल प्लेइंग ग्राउंड होना चाहिए, लेकिन फिर भी हम लड़ रहे हैं मजबूती के साथ, एक होके आगे बढ़ रहे हैं। और ये 4 इलेक्शन के नतीजे देखने के बाद हमें ऐसा है, रिपोर्ट्स आए हैं कि गठबंधन आगे है और बीजेपी पीछे है। ఎవరిది ధీమాయో ఎవరిది మితిమీరిన విశ్వాసమో అర్థం కావడం లేదంటున్నారు రాజకీయ పండితులు. ఒక్కటి మాత్రం నిజం, 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు ఎన్డీఏ కూటమికి పెను సవాల్నే విసురుతున్నాయంటున్నారు విశ్లేషకులు. హోరాహోరీ పోరులో ఎన్డీఏ ఏ పార్టీ సత్తా చూపిందన్నది జూన్ 4న తెలుస్తుందంటున్నారు వారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించిందని బీజేపీ అంటోంది. ప్రపంచ దేశాల్లో భారత ఖ్యాతి ఎన్నో రెట్లు పెరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనతో పోలిస్తే బీజేపీ నాయకత్వంలోనే దేశం బలోపేతం అయ్యిందంటున్నారు. దాన్ని చూసి తమనే మరోసారి ఆశీర్వదిస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ 10 ఏళ్లలోనే దేశంలో అన్ని వర్గాల ప్రజలను ఎన్డీఏ పీడించుకు తిందని కాంగ్రెస్ అంటోంది. మతాల మధ్య చిచ్చు రెప్పి అసహనంతో పాలన చేస్తున్నారని కాంగ్రెస్ దుయ్యబడుతోంది. ఈ వైఖరిని వ్యతిరేకించే ప్రజలు ఈసారి ఇండియా కూటమికి పట్టం కడతారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో జోష్ ఏమాత్రం తక్కువగా లేదు. రాజకీయ పరిశీలకులు ఈసారి ఎన్డీఏకి కొన్ని సీట్లు తగ్గుతాయని అంచనాలు వేస్తోన్న తరుణంలోనూ ఎన్డీఏ నేతలు చాలా ధీమాగానే ఉన్నారు.
2029 ఎన్నికల తరువాత కూడా నరేంద్ర మోదీయే ప్రధానిగా ఉంటారని హోంమంత్రి అమిత్ షా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి పొరపాటున అధికారంలోకి వస్తే ఎవరిని ప్రధానమంత్రిని చేస్తారంటూ అమిత్ షా సెటైర్లు వేశారు. ये इंडी अलायंस वालों का कुछ होना नहीं, मगर मान लो स्वप्न में भी वो जीत जाते हैं. जीतने नहीं है, मोदी जी ही 400 पार कराने वाले हैं. मगर जीत गए तो उनका प्रधानमंत्री कौन बनेगा? आप बता सकते हैं मधुबनी वालों? चलो चलो आप कंफ्यूज है, मैं पूछता हूं, ममता बनर्जी बन सकती है क्या? लालू जी बन सकते हैं क्या? स्टालिन बन सकते हैं क्या? शरद पवार जी बन सकते हैं क्या? जब इंडी अलायंस वालों को पूछा कि तुम आपका प्रधानमंत्री का प्रत्याशी कौन है, तो उन्होंने कहा बारी बारी एक एक साल बनेंगे. बोली अरे मधुबनी वालों, ये कोई परचूरन की दुकान है क्या कि भागीदारी पीढ़ी चलेगी? इस देश को एक मजबूत प्रधानमंत्री चाहिए जो देश को सभी खतरों से बाहर निकाले. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ కూటమి కలలు కంటోందన్నారు నరేంద్ర మోదీ. అధికారంలోకి వస్తే ఎలా పాలన చేస్తారనే దానికి ఇండియా కూటమికి ఒక ఫార్ములా ఉందన్నారు మోదీ. ఏడాదికి ఒకరి చొప్పున 5 ఏళ్లకు 5 ప్రధానులను తెస్తారని ఆయన చమత్కరించారు. इनका फॉर्मूला है 5 साल में 5 पार्टियों के 5 पीएम बनाएंगे. यानी हर साल एक नया पीएम. ये चाहते हैं कि भानुमती का कुनबा जोड़ने वालों को लूट का बराबर मौका मिले. मैं जरा आपसे पूछना चाहता हूं, क्या आपको 5 साल में 5 पीएम मंजूर है? क्या ये 5 पीएम देश को चला सकते हैं? क्या देश को बर्बाद करेंगे कि नहीं करेंगे? నరేంద్ర మోదీ అయితే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదని సవాల్ విసిరారు. అంటే అమేధి, రాయ్బరేలీ నియోజకవర్గాల్లోనూ కమల వికాసమేనని ఆయన అన్నట్లు లెక్క. ఆ లెక్కన గాంధీ కుటుంబీకులు ఎవరూ కూడా యూపీలో గెలవలేరని అర్థం. రాహుల్ గాంధీ కూడా చేతులెత్తేస్తారని అర్థం. ఇది బీజేపీ పగటి కల మాత్రమే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమి స్థాపించినప్పుడు చురుగ్గా ఉన్నారు. ఆ తరువాత కొంత మౌనంగా ఉన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాము బయటి నుండి మద్దతు ఇస్తామని ఆమె చేసిన వ్యాఖ్యపై దుమారం రేగుతోంది. ఇండియా కూటమిలో ఆమె ఉన్నట్లా లేనట్లా అన్నది క్లారిటీ ఇవ్వాలంటున్నారు సిపిఎం అగ్రనేత సీతారాం ఏచూరి. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడాన్ని మాత్రం తాము స్వాగతిస్తామని ఆయన అంటున్నారు. మమతా బెనర్జీ ద్వంద్వ వైఖరిని విడిచిపెట్టాలని ఆయన హితవు పలికారు. देखिए 4 फेज चुनाव जो हो गया उससे ये स्पष्ट हो रहा है कि एनडीए की सरकार अब फिर दोबारा आने से दूर हो गई. और जब इंडिया की सरकार आने की जो संभावना जो बढ़ी जा रही है, सडनली हम देखते हैं तृणमूल कांग्रेस की नेत्री बोलती है बाहर से समर्थन करेगी. अभी तक वो एक तरफ से कहते हैं कि इंडिया गठबंधन का स्थापना करने में उनका भागीदारी है, उन्होंने खुद किया, और दूसरी ओर से कहती है कि हम बाहर से समर्थन देंगे. इसका मतलब है कि वो इंडिया मतलब ब्लॉक के हिस्सेदार नहीं है, बाहर से देंगे वो. तो बाहर से अगर समर्थन देनी है तो मतलब ये है कि आगामी अगर सरकार बनी तो उसका भी हिस्सेदारी नहीं होगी उनकी. तो इस तरीके से उनकी जो दुविधाएं हैं वो स्पष्ट रूप से सामने नजर आ रहे हैं. तो उसकी स्पष्टीकरण वो ही कर सकते हैं. लेकिन अब जो भी इंडिया ग्रुप या इंडिया की सरकार या एक धर्मनिरपेक्ष जनतांत्रिक ताकतों की सरकार, एक वैकल्पिक सरकार दिल्ली में बनी जो देश के हित में है, जनता के हित में है, हम स्वागत करते हैं जो भी उसको समर्थन करना चाहते हैं. 2014 ఎన్నికల కన్నా 2019లో ఎక్కువ స్థానాలు గెలుచుకుంది బీజేపీ. ఈసారి మరిన్ని ఎక్కువ స్థానాలు గెలుస్తామని కమలనాథులు అంటున్నారు. ఈసారి ఎన్డీఏ కూటమి గతంలో గెలుచుకున్న చాలా స్థానాలు కోల్పోతుందని విపక్షాలు అంచనా వేస్తున్నాయి.
అది ఇండియా కూటమికి అధికారాన్ని తెచ్చిపెడుతుందని ఇండియా కూటమి పక్షాలు నమ్ముతున్నాయి. 2004 నుండి 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ పాలన సాగింది. యూపీఏపై విసిగి వేసారిన ప్రజలు 2014లో ఎన్డీఏకి కిరీటం తొడిగారు. అక్కడి నుండి 10 ఏళ్ల పాటు ఎన్డీఏ పాలిస్తోంది. ఈ పాలన పట్ల ప్రజలకు ఉన్న అభిప్రాయాల ఆధారంగానే ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఉంటుంది. అది ఎవరి పక్షాన ఉంటుంది అన్నది ఇప్పుడేం చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇండియా కూటమి గట్టి పోటీని ఇస్తోన్నా ఎన్డీఏ ఇప్పటికీ బలంగానే కనిపిస్తోందని సీనియర్ జర్నలిస్టులు అంటున్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 80 లోక్సభ స్థానాలున్న యూపీ బీజేపీకి కంచుకోటగా మారిపోయింది. ఎన్డీఏ అధికారంలోకి రావాలంటే 4 రాష్ట్రాలు చాలా కీలకం. బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలో గత ఎన్నికల్లో సాధించిన సీట్లకు తగ్గకుండా రావాలి. ఎందుకంటే ఉత్తరాదిన గత ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీ సీట్లు సొంతం చేసుకుంది. ఈసారి వాటిని నిలబెట్టుకోవడం అంత తేలిక కాదు. 1-2 తగ్గుతాయే తప్ప పెరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో ఎవరిది పైచేయి అయితే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందనేది ఒక అంచనా. అయితే బీహార్లో బీజేపీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మామూలుగా కాదు. నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరాక ఎన్డీఏకి నితీష్ కుమార్ చేరిక అనేది మైనస్ పాయింట్గా మారిందనేది ఒక అంచనా. దానికి తోడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి నేతృత్వం వహిస్తున్నటువంటి ఆర్జేడీ బాగా బలం పుంజుకుని బీజేపీని సవాల్ చేస్తోంది. దాంతో అక్కడ బీజేపీ ఇబ్బంది పడుతోంది. మహారాష్ట్రలో గతంలో తమ మిత్రపక్షమైన శివసేనను 2గా చీల్చింది బీజేపీ. ఓ వర్గానికి అధికారం కట్టబెట్టి ఠాకరే వర్గాన్ని అధికారం నుంచి తప్పించింది. మరాఠాలు దీనిపై ఒకంత కోపంగానే ఉన్నారని అంటున్నారు. ఠాకరే వర్గం పట్ల ప్రజల్లో సానుభూతి ఉందంటున్నారు. అది బీజేపీకి నష్టమే అని చెప్పాలంటున్నారు. అయితే మహారాష్ట్రలో కాంగ్రెస్ కొత్తగా గెలుచుకునే స్థానాలు ఏమీ కనపడడం లేదంటున్నారు విశ్లేషకులు. కర్ణాటకలో గత ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాలు గెలుచుకుంది. ఈసారి ఖచ్చితంగా ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే గత ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇండియా కూటమి నేతలు మాత్రం ఎన్డీఏకి 150కి పైగా సీట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. కేజ్రీవాల్ గారు ధైర్యంగా బీజేపీ గెలవదు అనే మాట చెప్తున్నాడు. మమతా బెనర్జీ గారు ప్రభుత్వానికి ప్రతిపక్ష కూటమికి మద్దతు ఇస్తామని చెబుతున్నారు. ఎందుకు అంటే ఎన్డీఏ గెలుచుకున్నటువంటి 350 సీట్లలో అలా పక్కన పెడితే బీజేపీ గెలుచుకున్న 303 సీట్లలో కూడా 200 స్థానాల్లో గెలవడం అనుమానం అనే మాట చెబుతున్నారు. ఎందుకంటే రాజస్థాన్, హర్యానా ఇటువంటి రాష్ట్రాల్లో రైతుల ఉద్యమాలు బలంగా ఉండడంతో కొన్ని గ్రామాల్లో, కొంత ప్రాంతంలో బీజేపీని గ్రామాల్లో కూడా ఎంటర్ కానివ్వట్ల. అలాంటి వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు వాళ్ళు. అది బీజేపీకి నష్టం చేస్తుంది. మొత్తం మీద చూసినప్పుడు గతంలో వచ్చిన స్థానాలు నిలబెట్టుకోవడం సాధ్యమేనా అనే సందేహం కలుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ మిత్రపక్షాలపైనే ఆధారపడింది. ఒకప్పుడు 400 స్థానాలు ఒంటరిగా గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 328 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. అందులో కాంగ్రెస్ ఎన్ని గెలవగలుగుతుంది అన్నది కీలకం. కాంగ్రెస్ 200 స్థానాలు గెలుచుకుంటే మిగతా 73 స్థానాలు మిత్రపక్షాల నుండి మద్దతుగా తీసుకోవలసి ఉంటుంది. అయితే అది సాధ్యమా అన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ టార్గెట్ ఏమిటి? 200 స్థానాలు గెలిస్తే ప్రతిపక్షాలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు అనేది కాంగ్రెస్ అంచనా. మరి గతంలో పోలిస్తే ఒకప్పుడు దేశంలో 400 స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ ఈ రోజున ఎన్ని స్థానాలకు పోటీ చేస్తుంది? తక్కువ స్థానాలకు పోటీ చేస్తుంది. సూటిగా చెప్పాలంటే 328 స్థానాలకే పోటీ పడుతోంది. మరి కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో 200 స్థానాలు గెలవగలుగుతుందా అనేది ఒక ప్రశ్న. బీజేపీ ధీమాకు కారణం ఏంటి? సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ కూడా మిత్రపక్షాలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనేది బీజేపీ ధీమా. దీనికి తోడు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఉన్నంతకాలం మాకు ఢోకా లేదనేది ఒక మాట చెబుతున్నారు. ఎన్డీఏ కూటమికి ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా సీట్లు రాకపోతే మాత్రం బయటి పక్షాల నుండి మద్దతు ఆశించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒడిశాలో బిజు జనతాదళ్ పార్టీలు ఎన్డీఏలో కానీ ఇండియా కూటమిలో కానీ లేకుండా స్వతంత్రంగా తటస్థంగా ఉన్నాయి. తమ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ఆ 2 పార్టీలు కేంద్రంతో సయోధ్యతో ఉంటున్నాయి.
తమ సిద్ధాంతాలకు కట్టుబడి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేనతో జట్టు కట్టిన బీజేపీకి ఏపీలో బలం లేదు. అటు ఒడిశాలోనూ బీజేపీ సున్నాయే. ఈ నేపథ్యంలో ఎన్డీఏకి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఈ రెండు పార్టీల సహాయం తప్పనిసరి కావచ్చునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అనుకున్న సీట్లు రాకపోతే ఎవరి మీద ఆధారపడాలి? ఆంధ్రప్రదేశ్లో అటు ఒరిస్సాలో అధికారంలో ఉన్న పార్టీలను బీజేపీ విమర్శించింది. ఒరిస్సాలో అయితే మరీ దారుణంగా ఎన్ని జిల్లాలు ఉన్నాయో జిల్లాల సరిహద్దులు చెప్పగలవని ప్రధానమంత్రి నేరుగా ఒరిస్సా ముఖ్యమంత్రిని వెటకారం చేయటం అక్కడ వేడి రగిల్చింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిలో చేర్చుకున్నారు. రేపు పొద్దున ఆయనకి సీట్లు రాకపోతే ఆయన వల్ల ఉపయోగం ఏముంటుంది? ఈ అంచనాలు ఉన్నాయి. రెండు కూటముల మధ్య పోరు హోరాహోరీగానే ఉంది. కాకపోతే ఎన్డీఏదే కొంచెం పైచేయిగా ఉంది. గత ఎన్నికల్లో వచ్చినంత మెజారిటీ రాకపోయినా నరేంద్ర మోదీయే మరోసారి ప్రధాని అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పండితులు జోస్యాలు చెబుతున్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే ఇంకా చాలా కష్టపడాలని వారు సూచిస్తున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.